హలో ఎవ్రీవన్. ఈరోజు మన ఎవ్రీ టాక్ ఛానల్లో ఆహ్, ఒక ఇన్‌స్పైర్ స్టోరీ అన్నమాట మనం మాట్లాడుకుందాం. మెయిన్‌గా ఆ ఇన్‌స్పైర్ స్టోరీ చెప్పుకునే ముందు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్న అంటే చేయాలి అనుకునే వాళ్ళు అయ్యుండొచ్చు. ఆల్రెడీ చేసిన వాళ్ళు వీడియోస్ పెట్టి 1, 2, 3 ఇయర్స్, 4 ఇయర్స్ కూడా పెట్టి మానిటైజేషన్ అవ్వక అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయి అంటే ఎవరికైనా డబ్బుల కోసమే కదండీ చేసేది. డబ్బులొస్తే మనం దీంతోని ఆహ్, ఎంతో సంపాదించి పెద్ద బిల్డింగ్‌లు కట్టేసి అంత సంపాదన అందరికీ రాకపోవచ్చు. కానీ కొందరికొస్తుంది తప్పకుండా. ఇక మనం అనుకుంటాము మన పాకెట్ మనీకైనా అయ్యుండొచ్చు. లేడీస్ ఈ రోజులలో హౌస్ వైఫ్ ఉంటారు కదండీ! సో, వాళ్ళైతే ఏం చేయాలి అర్థం కాదు. బయటికెళ్ళి జాబ్ చేసే అంత ఈ రోజులలో అంటే నాలెడ్జ్ ఉన్న కొన్ని పరిస్థితులు అయ్యుండొచ్చు. కొన్ని కొన్ని పరిస్థితులు ఇప్పుడున్న ఏఐ ప్రపంచంలో మనం వెళ్ళి అంటే ఈ ఈ జనరేషన్ ఒక 40 తర్వాత ఉన్నవాళ్ళు, ఈ జనరేషన్ వాళ్ళు వెళ్లి జాబ్ చేయాలంటే ఆ కాంపిటీషన్ అయ్యుండొచ్చు. ఆ కాంపిటీషన్ తట్టుకొని ముందుకెళ్ళాలంటే కొంచెం ప్రెషర్, మెంటల్ ప్రెషర్ అయిపోతుంది. ఈ మధ్యన ఎక్కడ చూసినా ఏఐతో పెద్ద పెద్ద క్రోర్స్ సాలరీ అంటే ప్యాకేజ్‌ని వదిలేసి ఆటో నడిపే వాళ్ళని చూస్తున్నాం. వ్యవసాయం అంటే వ్యవసాయం చేయడం తప్పని కాదు. అంటే ఎవరైతే సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన వాళ్ళుంటారో వాళ్ళు ఆ జాబ్‌నొదిలేసి ఇందులోకొచ్చి అంటే అంత ప్రెషర్ లైఫ్ ఉంటుంది. కానీ ఈ రోజులలో బ్రతకాలంటే హ్మ్, తప్పకుండా వైఫ్ అండ్ హస్బెండ్ తప్పకుండా జాబ్ చేయాల్సిందే. ఇప్పుడున్న ఖర్చులైనా అయ్యుండొచ్చు. ఎంత విపరీతంగా ప్రతిదీ పెరిగిపోయింది కదా! సో, నేను యూట్యూబ్ ఎవ్రీ టాక్ అని చెప్పేసి ఒక ఇన్‌స్పైర్ స్టోరీ అని చెప్పేసి ఏదో చెప్తున్నాననుకోకండి. నేను నాకు 2 ఛానెల్లున్నవి. భార్గవీస్ కెరియర్ అప్డేట్ ఒకటి ప్లస్ ఎవ్రీ టాక్ ఛానెల్ కూడా ఉంది. సో, ఎవ్రీ టాక్ ఛానెల్ హార్డ్‌లీ ఒక 3 మంత్స్ కూడా పట్టలేదండి. 2 మంత్స్ 25 డేస్‌కి నాది మానిటైజేషన్ అయిపోయింది. 2 మంత్స్‌లోనే ఎలా అయింది అంటే యాక్చువల్‌గానైతే ఎవ్రీ టాక్ ఛానెల్ నేను 1 ½ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాను. ఒక 10, 15 వీడియోస్ అలా పెట్టిన తర్వాత ఆహ్, నేను ఈ భార్గవీస్ కెరియర్ అప్డేట్ పైననే ఎక్కువ ఫోకస్ చేసి అది కొంచెం బ్రేక్ ఇచ్చానండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఒక లాస్ట్ 3 మంత్స్ నుంచి ఆ ఎవ్రీ టాక్ మీద చాలా ఫోకస్ పెట్టేసి ఆహ్, మనం ఇచ్చే కంటెంట్ ఎవ్రీ టాక్‌లో ప్రతిదీ నేను మాట్లాడతా అనే నా ఉద్దేశం కొద్దీ ఎవ్రీ టాక్ అనే నేమ్ పెట్టాను. అది మానిటైజేషన్ ఎలా అయింది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఏదైనా మనము కంటెంట్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కదా! ఒకరు కామెడీ చేస్తే, ఒకరు డాన్స్ చేస్తే, ఒకరేమో కంటెంట్ క్రియేట్ చేసుకొని కిచెన్ ఏదైనా చేయొచ్చు. కానీ ఇప్పుడు నాకు సూటబుల్ అయ్యేది, అందరికి యూజ్ అయ్యేది, మన దేశానికి కూడా యూజ్ అయ్యేది. ఇప్పుడు రైతు భరోసా ఉంది. రైతులకు సంబంధించిన విషయము, వాళ్ళకి ఎలాంటి ఎరువులు మన గవర్నమెంట్ ఎలా సప్లై చేస్తుంది, ఎంత పెడుతుంది అనే దాని గురించి తెలుసుకోవడానికి అలాంటి వీడియోస్ ఉంటాయి మన ఎవ్రీ టాక్ ఛానెల్‌లో. ఇంకొకటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఆహ్, పీఎంకి సంబంధించిన ప్రధాన్ మంత్రి యోజన అంటే స్కీమ్స్ ఉంటాయి కదా! చాలా ఉన్నాయి స్కీమ్స్. ఇప్పుడు గనక అంటే ఆ స్కీమ్స్ అస్సలు తెలియని వాళ్ళుంటారు. అఫ్‌కోర్స్ నేను ఈ ఛానెల్‌కొచ్చే ముందు ఇన్ని స్కీమ్స్ ఉంటావి. మన ప్రధానమంత్రి ఇన్ని పెట్టారని నాకు నాకు గూడా తెలీదండి. సో, నాలాగా అందరికీ చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా కొందరు తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు మన ఛానెల్‌లో ఎవ్రీ టాక్ ఛానెల్‌లో పెట్టాను. అంటే మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి గురించి అంటే ఆమె చేసే ఫండ్స్ మనకెలా రిలీజ్ చేస్తున్నారు, ఎలాంటి స్కీమ్స్ ఇస్తున్నారు అనే దాని గురించి పీఎఫ్ గురించి పీఎఫ్ అనేది ఈ రోజులలో ప్రైవేట్ సెక్టార్‌లో అయినా, గవర్నమెంట్ సెక్టార్‌లో అయినా కానీ అందరికీ పీఎఫ్ అనేది ఉంటుంది కాబట్టి, సో, దాన్ని ఎలా చేసుకోవాలి? మనం ఇప్పుడు ఎంతవరకు తీసుకోవచ్చు? ముందున్న ఫెసిలిటీ ఏంటి? నేను అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు జాబ్ చేసేదాన్ని. సో, నేను పీఎఫ్ డ్రా చేసుకోవడానికి నాకు 1 ½ మంత్ పట్టింది. సో, కానీ ఇప్పుడు అలాంటిది కాదు కదా! ఓన్లీ మొబైల్‌లో ఒక్క బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇమ్మీడియేట్‌గా మన ఖాతాలోకొచ్చేస్తున్నవి. ఎంత ఉంది? ఎంత పీఎఫ్ ఉంది అని ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళున్నారు. నా పీఎఫ్‌లో ఎంత యాడ్ అయింది అని ఎవ్రీ మంత్ చూసుకోవచ్చు. వన్ డే కూడా చూసుకోవచ్చనమాట. అంత ఫెసిలిటీస్ వచ్చినాయి. సో, దాని గురించి మన వీడియోసు. ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ రైతు భరోసాకు సంబంధించినవి ప్లస్ ఇన్‌స్పైర్ స్టోరీస్ అన్నమాట. అంటే ఇవి మనము ఆహ్,
కంపల్సరీ అనమాట. లైఫ్‌లో ఈపీఎఫ్ అనేది కంపల్సరీ. రైతు అనేది మనకు దేశానికి వెన్నెముక అంటారు కదా! సో, రైతు అనేది కంపల్సరీ. సో, ఇలాంటి వీడియోస్‌తో పెట్టి అంటే మనం పెట్టే ఈ ఎవరి టాక్ ఛానల్‌లో చూసే వాళ్ళకు అబ్బా! ఏంటి అని అనుకోకుండా ఇది యూజ్ ఉంది అనేలాంటి వీడియోస్ నేను చేస్తున్నానండి. మీరు గనక అంటే నేను 3 మంత్స్ హార్డ్‌లీ లాస్ట్ 2 మంత్స్ 20 డేస్ అనుకుంటా ఇది మానిటైజేషన్ అయింది. ఎలా అంటే ఇలాంటివి పెట్టాను. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన పీఎఫ్‌కి సంబంధించినవి ఎక్కువ పెట్టాను. రైతు భరోసాకు సంబంధించినవి ఎక్కువ పెట్టాను. దాంతోనే నాకు ఇమ్మీడియేట్‌గా 2 మంత్స్ 20 డేస్‌లో నాకు మానిటైజేషన్ అయిపోయింది. సో, ఎందుకు అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకు అస్సలు ఓపిక అనేది చాలా ఉండాలండి. మీరు అందరూ చెప్తారు, ఇది పెట్టండి ఏంటి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. కంటెంట్ పెట్టండి. ఏంటి కాన్స్టెంట్‌గా పెట్టండి. కన్సిస్టెన్సీ ఉండాలి ప్రతి వీడియో. ఇలా అన్నీ చెప్తుంటారు. ఇవన్నీ చెప్పి చాలా ఉన్నారు. నేనొక విషయం చెప్పాలనుకుంటున్నా అండి. ఏ విషయమైనా, ఎందులోనైనా మనం క్లిక్ అవ్వాలి అని అనుకుంటే, తప్పకుండా కాన్సంట్రేషన్ పెట్టి, మనము రొటీన్ కాకుండా ఒకరు కిచెన్ చేస్తున్నారు, మనం కిచెన్ చేద్దామని అనుకుంటే, కొందరేమో వ్లాగ్స్ చేస్తుంటారు, మనం వ్లాగ్స్ చేద్దాం అనుకుంటే, అలా కాదు. మీకు మైండ్‌లో ఏదుంటుంది, మన ప్రజలకి ఎంతవరకు మన ఛానల్ నుంచి కొంత ఒక్కరిద్దరికి యూజ్ అయినా, మనం చేసేది గొప్పగా ఉండేటట్టు ఉంటుందని నా ఉద్దేశం. సో, దాంతోని ఇలా స్టార్ట్ చేశాను. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి డిసప్పాయింట్ అయ్యే వాళ్ళ గురించి అని చెప్పేసి ఇది చెప్తున్నాను అనుకోకండి. యూట్యూబ్ నుంచి అఫ్‌కోర్స్ నేనైతే చిన్న యూట్యూబర్‌ని. ఆహ్, నేను భార్గవీస్ కెరియర్ అప్డేట్ అయినా అయ్యుండొచ్చు. ఇప్పుడు ఎవ్రీ టాక్ అనే ఛానల్ కూడా అయ్యుండొచ్చు. చిన్న యూట్యూబర్‌ని పర్వాలేదు. మనం ఇంట్లో ఉండి మనకు నచ్చిన పద్ధతిలో ఎవరి దగ్గర కూడా పని చేయకుండా మన మన సెల్ఫ్‌గా మనము క్రియేట్ చేసుకొని మన నాలెడ్జ్‌ని పెడితే ఒక 100 మంది చూస్తే ఒక్కరికి నచ్చినా గాని ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. సో, నాకు అలాంటి మెంటాలిటీ నాది. సో, నాలాగా ఆలోచించే వాళ్ళు కొంతనైనా ఉంటారని చెప్పేసి ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అఫ్‌కోర్స్ యూట్యూబ్‌లో అంటే అసలేమొస్తుంది ఏంటి అంటే నాకైతే చాలా తక్కువనే. నాది చిన్న ఛానల్ కాబట్టి. సో, కొందరు లాక్స్ సంపాదిస్తారండి. తెలిసే ఉంటుంది. ఈ మధ్యన ఇన్‌స్పైర్ స్టోరీ ఒకటి ఒక ఉమా తెలుగు ట్రావెలర్ అనేది రెగ్యులర్‌గా మా హస్బెండ్ చూస్తూ ఉంటారు. అది ఒకసారి నువ్వు మాట్లాడొచ్చు గదా! అనంటే నేను ఈ తెలుగు ఛానల్ అంటే ఉమా తెలుగు ట్రావెలర్ అనమాట. ఉమా తెలుగు ట్రావెలర్ అనమాట. సో, అందరికి దాదాపు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో, అతను అసలు ఎలాంటి స్టడీ లేకుండా, ఆయన ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా ఆహ్, ఎంత సంపాదిస్తున్నాడనే దాని గురించి, ఆయన గురించి నేను చెప్పే ఒక 4, 5 విషయాలు చెప్తే మీకు అర్థమైపోతుందండి. నేను చిన్నగా చెప్పేస్తాను. ఈ ఉమా తెలుగు ట్రావెలర్ ఆయన 7థ్ క్లాస్, 8థ్ క్లాస్ ఏమో చదివారు. కరెక్ట్‌గా 10థ్ కూడా కంప్లీట్ చేయలేదు. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు పేద కుటుంబం, రైతు కుటుంబం వాళ్ళది. సో, ఎలాగైనా డబ్బులు సంపాదించాలని చెప్పేసి ఆయన వేరే దగ్గర పని చేసి అక్కడి నుంచి యూట్యూబ్ చా చిన్నగా స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. చేసిన తర్వాత ఆయన ట్రావెలర్ కాబట్టి ఇప్పుడు ఆయనకొక ఇంగ్లీష్ ఒక్కటి మాత్రం వస్తదనమాట. ఇంక మిగతాది ఏమి లేదు. మనం యూట్యూబ్ చేయాలి అనంటే ఒక్క ఫోన్ ఉంటే సరిపోతుందండి. ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే సరిపోతుంది. మరీ ఐఫోన్ ఉండక్కర్లేదు. ప్లస్ మనకెవరి హెల్ప్ గూడా అవసరం లేదు. మనము నేర్చుకోవాలంటే ఒక్కరమే చేసుకోవచ్చండి. అతను ఆ ఒక్క చిన్న ఫోన్ పట్టుకొని చేసి ఇప్పుడు 100 దేశాలు ఆయన తిరిగి మంత్లీ ఎంత సంపాదిస్తుండో తెలుసా అండి? ఆయన ఇన్‌స్పైర్ స్టోరీ చూస్తే అబ్బా! మీకనిపిస్తుంది. అఫ్‌కోర్స్ నేను ఆయన గురించి మరీ డీటెయిల్డ్‌గా కాకుండా మీరు ఒక్కసారి నేను చెప్పగానే మీకు అర్థమైపోయి ఉంటది. ఆ ఛానెల్ ఓపెన్ చేసి చూడండి. ఎన్ని దేశాలు తిరుగుతున్నాడో తెలుసా? ఏ క్వాలిఫికేషన్ లేదు. ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు. డబ్బులు గూడా ఎక్కువ లేదు స్టార్ట్ చేసినప్పుడు. కానీ కన్సిస్టెన్సీ అన్నమాట. ప్రతిరోజు ఒక వీడియో పెడతాడు. లాక్స్‌లో చూస్తారు. ఆయన మంత్లీ ఇన్‌కమ్ అప్రాక్సిమేట్‌గా 20,00,000 ఉంటదండి. అఫ్‌కోర్స్ నేను నాకున్న ఆ చిన్న ఎక్స్‌పీరియన్స్‌తోని చెప్తున్నాను. ఒక్కొక్కరికి 1,00,000 వ్యూస్ వచ్చాయనుకోండి. 1,00,000 వచ్చిన వాళ్ళకు ఒక్కొక్కరికి $100 వస్తది.
కొందరికి $30 వస్తది. కొందరికి $40 వస్తది. అలా అన్నమాట. ఇప్పుడు ఈయన చేసే ట్రావెలింగ్ వీడియోస్ కాబట్టి వేరే కంట్రీస్‌ని చూపిస్తాడు కాబట్టి దాదాపు ఒక మెంబరు ఒక్కసారి వీడియో ఓపెన్ చేసిందంటే కంప్లీట్ అయ్యే వరకు చూసేస్తారు. ఆ దేశంలో ఎలా ఉంది? వాళ్ళ కల్చర్ ఎలా ఉంది? వాళ్ళ ఫుడ్ స్టైల్ ఎలా ఉంది? అస్సలెక్కడ స్కిప్ చేయకుండా చూసేస్తారు కాబట్టి, ఆయన ఒక్క వీడియోకు 1,00,000, 2,00,000 అంత వస్తాయన్నమాట. ఒక్క రోజే. రోజుకొక వీడియో పెట్టేస్తాడు. సో, అలా వచ్చిన ఆ వీడియోస్‌తోనే నేను అప్రాక్సిమేట్‌గా 20,00,000 అని చెప్తున్నాను. అఫ్‌కోర్స్ ఎక్కువనే వచ్చుంటాయి. అంటే మనిషికి ఒక ఓపిక అనేదుండాలి. మనం దేంట్లో అయినా క్లిక్ అవ్వాలంటే. ప్లస్ ఇంకొకటేంటంటే కన్సిస్టెన్సీ. అంటే వీడియోస్ డైలీ పెట్టేసేయాలి. అంటే ఆయన ట్రావెలర్ కాబట్టి డైలీ పెడుతున్నారు. అఫ్‌కోర్స్ మీరు చేసే కంటెంట్ మటుకు కిచెన్ ప్లస్ వ్లాగ్స్ అయినా కానీ, మీరు రోజు పెట్టకపోయినా 2 డేస్‌కి ఒకసారైనా వీడియో పెడితే, మనము తప్పకుండా క్లిక్ అవుతాం. అయ్యో! వ్యూస్ వస్తలేవని చెప్పేసి అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దండి. మనం చేస్తూ వెళ్తూ ఉండాలి. ఫలితం దేవుడే చూస్తాడు అని నేను నమ్ముతాను కాబట్టి అది కూడా మీకు చెప్తున్నాను. ఈ తెలుగు ట్రావెలర్ ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు. ఆహ్, అంటే ఆయనకి ఎలాంటి డబ్బుల విషయంలో ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఆయనకు అందరు ఫండ్స్ ఇస్తుండే అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే కంట్రీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు ఉండరు. ఆయన వీడియోలో నాకు డబ్బులు లెవ్వు అని చెప్తే అందరూ వేసేవాళ్ళు ఆయన అకౌంట్‌లో. అంటే అంత ఆహ్, టాలెంట్ సంపాదించిండు. అంత అందరి అంటే జనాల దగ్గర నుంచి అంత ప్రేమను తెచ్చుకున్నాడు అనంటే చాలా కష్టపడితే గాని రాదు. ఆ ట్రావెలింగ్ వీడియోస్ చెయ్యాలి. టూ వీలర్ పైన కూడా కాదు నడుస్తూ సెల్ఫీ పట్టుకొని తీస్తూ ఉంటాడు. ఆఫ్‌కోర్స్ మీరు చూడండి. ఇది అయిపోయిన తర్వాత నా వీడియో అంతా కంప్లీట్‌గా చూసిన తర్వాత చూడండి. ఏ విషయమైనా గాని మనము ఎవ్వరు మనం ఒకటి స్టార్ట్ చేసామంటే వెనకాల మనల్నందరూ వెనకాలకు లాగేస్తూ ఉంటారు. ఏంటి ఇచ్చేస్తున్నావు, అసలు దీనిలో డబ్బులు సంపాదించొచ్చా అలా ఇలా అంటుంటారు. అస్సలు ఎవ్వరిని పట్టించుకోవద్దు. మనము మనకు నచ్చిన పని ఎలాంటి తప్పు చెయ్యకుండా కరెక్ట్‌గా చేసినప్పుడు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ముందుకెళ్ళి చేస్తూనే ఉండండి. ఎప్పుడో ఒక్కసారి మనకు విజయం అందుతుంది. మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఈ ఉమా తెలుగు ట్రావెలర్‌ది ఎందుకు తీసుకున్నా అంటే, ఆయనకు క్వాలిఫికేషన్ పెద్దగా లేదు. ఓన్లీ 8థ్ క్లాస్. ఇప్పుడున్న ప్రపంచంలో సాఫ్ట్‌వేర్‌లో ఎంత బాగా చదివినా కానీ అందరు జాబ్‌లో నుంచి తీసేస్తున్నారు. అసలు చాలా మెంటల్ ప్రెషర్ ఉంటుంది. ఎవ్వరికైనా ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అనంటే, తప్పకుండా కన్సిస్టెన్సీ పెట్టుకోండి. ఓపిక తెచ్చుకోండి. తప్పకుండా ఫలితం గురించి ఆలోచించకండి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళండి. తప్పకుండా విజయం అందుతుంది. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు. మనము అనుకుంటే కనుక తప్పకుండా చేయగలం. అందుకే చెప్తున్నానండి. మన ఎవ్రీ టాక్ ఛానల్ మానిటైజేషన్ అయింది. ఎలా అయింది అనే దాని గురించి ఇంత క్లియర్‌గా ఒక ఉమా తెలుగు ట్రావెలర్‌ది ఎగ్జాంపుల్ తీసుకొని మరి చెప్తున్నాను. ఈయనొక్కరే కాదు ఇంకా చాలా ఉన్నారు కదా! మన దాంట్లో. చాలా చాలా ఉన్నారు. ఏదైనా కష్టపడితే తప్పకుండా వస్తుంది. మరి చెప్తున్నాను అనుకోవద్దు. తప్పకుండా మన ఎవ్రీ టాక్ ఛానల్‌లో వచ్చే వీడియోస్‌ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. థాంక్ యూ.